ఒక కూతురు తన తల్లితో ఇలా అంటుంది. అమ్మా, కార్తీక మాసంలో దీపాలు ఎందుకు వెలిగిస్తారు? కార్తీక పురాణం అంటే ఏమిటి? అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళమ్మ, తల్లి, కార్తీక పురాణం మొదటి రోజు కథ చెబుతాను. అప్పుడు నీ మనసులోని సందేహాలన్నీ తీరుతాయి అని కథ చెప్పడం ప్రారంభిస్తుంది. కార్తీక పురాణం మొదటి అధ్యాయం. కార్తీక మాసం అన్ని నెలల్లోనూ అత్యంత పవిత్రమైనది. ఈ నెలలో భగవంతుడైన విష్ణుమూర్తి భక్తుల ప్రార్థనలను సంతోషంగా స్వీకరిస్తారు. ఒకసారి నారద మహర్షి వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తిని దర్శించి అడిగారు, ఓ ప్రభు, ఈ కార్తీక మాసం అంత పవిత్రమైనదేంటి? దీపం వెలిగించడం వల్ల అంత పుణ్యం ఎందుకు వస్తుంది? అప్పుడు విష్ణుమూర్తి చిరునవ్వుతో అన్నారు, నారద, కార్తీక మాసం భక్తులకు దైవ ప్రసాదం లాంటిది. ఈ నెలలో ఒక్క దీపం వెలిగించినా అది 1,00,000 యజ్ఞాల ఫలితాన్నిస్తుంది. ఆ విషయాన్ని నారదుడు అందరికీ చెప్తారు. అలాగే గోకులంలో గోపికలు సాయంత్రం వేళ యమునా తీరం వద్ద దీపాలు వెలిగించారు. వారు కృష్ణుడి పేరును జపిస్తూ భక్తితో నాట్యం చేస్తున్నారు. దామోదర కృష్ణ, మా ఇంటిలో శాంతి, ఆనందం ఉండాలని ఆశీర్వదించు అని ప్రార్థించారు. ఆ సమయంలో ఒక పాపాత్ముడు ఆ దారిలో నడుస్తూ ఆ దీపాల వెలుతురు చూశాడు. అతనికి ఒక్క క్షణం భక్తి కలిగింది. హరే కృష్ణ అని మెల్లగా పలికాడు. ఆ ఒక్క మాటలోని అతని పాపాలు కరిగిపోయాయి. దేవతలు ఆశ్చర్యపోయి విష్ణుమూర్తిని ఇలా అడిగారు, ప్రభు, ఆ పాపాత్ముడికి వైకుంఠం ఎందుకు లభించింది? విష్ణుమూర్తి నవ్వుతూ ఇలా అన్నారు, కార్తీక మాసంలో ఒక దీపం వెలుగును చూసినా అది పాపాలన్నింటినీ నశింపచేస్తుంది. భక్తి ఒక్క క్షణమైనా మనసులో పుడితే అది మోక్ష మార్గం చూపుతుంది అని విష్ణుమూర్తి చెప్పారు. అందుకే ఈ రోజు నుంచి ప్రతి భక్తుడు తులసి చెట్టు ముందు లేదా దేవాలయంలో ఒక దీపం వెలిగిస్తే విష్ణుమూర్తి ఆశీర్వాదం పొందుతారు. ఇదే కార్తీక పురాణం మొదటి రోజు కదా. మీరు కూడా ఈ రోజు సాయంత్రం ఒక దీపం వెలిగించండి, తులసీదేవిని పూజించండి, ఓం దామోదరాయ నమః అని జపించండి. మీ ఇల్లు శాంతి, ఆనందం, ఐశ్వర్యంతో కలకలలాడుతుంది. రేపు రెండవ రోజు కార్తీక పురాణం అధ్యాయం 2తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.